ఇవాళ రేపు రేట్లు కూడా బాగా పెరిగిపోయాయి. కాబట్టి జనం అటు ఇటు తిరగడం కూడా మానేశారండి. ఉద్యోగాలు దొరకటం కూడా కష్టమైపోయింది. టెన్షన్ కూడా బాగా పెరిగింది. అలాగని మనం కాలు మీద కాలేసుకుని ఊరికే కూర్చోలేంగా. జీవితం అంటేనే పోరాటం. ఇక ఈ పోరాటంలో అలిసిపోయిన వ్యక్తులు రిసార్ట్స్ అవి ఇవి అని తిరుగుతూ ఉంటారు. ఒకవేళ మీరు కూడా రిలాక్సేషన్ కోసం రిసార్ట్స్కి గనక వెళితే అక్కడ గ్రీన్ గార్డెన్లో తిరుగుతున్నప్పుడు అకస్మాత్తుగా మీ కాలుకి తగిలి ఒక స్కెలిటన్ గనక బయటపడితే దాన్ని చూడగానే మీ ఒంట్లో వణుకు పుడుతుంది. ఇంకేముంది, యథావిధిగా సిఐడి రావటం, కేసును దర్యాప్తు చేయటం. ఈ కేసులో కూడా ఎగ్జాక్ట్గా ఇలాగే జరిగింది. మాకు స్కెలిటన్ రిసార్ట్స్లో దొరికింది. ఆ స్కెలిటన్తో కేసును ఎలా సాల్వ్ చేయాలో మాకు అర్థం కాలేదు. పైగా అక్కడ ఎలాంటి ఆధారాలు దొరకలేదు. విజిటింగ్ కార్డు దొరకలేదు, లైసెన్స్ లేదు, ఉంగరం దొరకలేదు, చైన్ లేదు. మరి మేము ఆ కేసును ఎలా సాల్వ్ చేసి అతనెవరో ఎలా కనుక్కోవాలి? రిసార్ట్స్ వాళ్ళు మాకేమీ తెలియదు అంటున్నారు. ఇక్కడ అలాంటివేమీ జరగలేదని చెప్పారు. మరి అలాంటప్పుడు ఈ బాడీ ఇక్కడికి ఎలా వచ్చి చేరింది? అప్పుడే మాకో విషయం తెలిసింది. దాంతో కేసు సాల్వ్ అయింది. అదేంటంటే, హంతకుడు అతన్ని చంపడానికి ముందు హతునిపై దారుణంగా ఈ యాసిడ్ పోశాడు. ఎందుకంటే శవం నామరూపాలు తెలియకుండా చేయటానికి. ఈ యాసిడ్ తప్ప మాకిక ఎటువంటి ఆధారాలు దొరకలేదు. మరి మా డాక్టర్ గారి సంగతి మీకు తెలుసు కదా. ఆయన అస్థిపంజరం నోట్లోంచి ఏ ఆధారాన్నైతే బయటకు తీశాడో అది చూసి మేమందరం నిజంగానే షాక్కి గురయ్యాం. ఎవరి నోటి వెంట మాట రాలేదు. ఆ ఆధారం ఏంటో మీరే చూడండి, తెలుస్తుంది. ఓకే సార్, బాయ్, టేక్ కేర్. హాయ్. హాయ్ మేడం, చెప్పండి. నాకు రూమ్ కావాలి. లాస్ట్ టైం ఇచ్చారు చూడండి, అదే రూమ్ కావాలి. షూర్ మేడం. మరో విషయం, నేను రిలాక్స్ అవ్వడానికి వచ్చాను. ప్లీజ్ డోంట్ డిస్టర్బ్ మీ, ఓకే? యా, ఓకే మేడం. థ్యాంక్ యూ. ఎక్స్క్యూజ్ మీ. యా. హలో, నేను వచ్చేసాను. ఎక్కడుంటే నీకెందుకు? నన్ను ఫోన్ చేసి డిస్టర్బ్ చేయొద్దని చెప్పాను కదా. ఏంటి, ఎందుకు చెప్పాలి నీకు? 1 మినిట్. మేడం, మీ రూమ్ కీస్ మేడం. రూమ్ నెంబర్ 603. నేను చెప్పిన రూమే కదా? ఎస్ మేడం. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. దొంగ! నా ల్యాప్టాప్ పట్టుకోండి, పట్టుకోండి. రేయ్, ఆగరా. రేయ్, ఆ ల్యాప్టాప్ లో చాలా ఇంపార్టెంట్ మ్యాటర్ ఉంది, ప్లీజ్ పట్టుకోండి. వదలండి, వదలండి. ఏ నా ల్యాప్టాప్ జాగ్రత్త. వదలు. మేడం, మీ బ్యాగ్ లాక్కున్నాం. థ్యాంక్ గాడ్. జాగ్రత్త మేడం. అబ్బా, వావ్, లొకేషన్ అదిరిందయ్యా. మంచి గాలేస్తుంది కదా. భలే విచిత్రమైన మనిషివి రాహుల్. చేతిలో శవం తాలూకు పుర్రెను పట్టుకొని మంచి గాలి వీస్తుందంటున్నావా? మనిషి అన్న కథ కళాపోషణ ఉండాలి. సంబంధం ఏముంది దీనికి దానికి? సార్, ఈ అస్థి పంజరం ఇక్కడ ఎప్పటి నుంచి ఉందంటారు సార్? వెంటనే చెప్పలేము లావణ్య. ల్యాబ్లోకి తీసుకెళ్ళి టెస్ట్ చేయాలి. పైగా ఎవరో దీనిపై యాసిడ్ పోసినట్టు కనబడుతుంది. ఏంటి, యాసిడ్ పోసారా? యా. రాహుల్ యాసిడ్ పోసారంటే ఇది ఖచ్చితంగా హత్యే కదా? చూస్తుంటే అలాగే అనిపిస్తుంది. ఈ శవం పైన ఉన్న బట్టలు, ఈ బోన్స్ కాలినట్లు కనిపిస్తున్నాయి. బాస్, ఈ అస్థిపంజరంలో ఒక్క భాగాన్ని బాగా టెస్ట్ చేసి చూడాల్సి వస్తుంది. రాహుల్, నువ్వు కావాలనుకుంటే ఈ గార్డెన్ మొత్తాన్ని నీ ఫారెన్సిక్ ల్యాబ్కి తీసుకెళ్లి టెస్ట్ చెయ్యి. కానీ ఒక్క చిన్న క్లూ వెతికి పెట్టి చాలు, అంతే. అలాగే. యు సీ మేనేజర్, ఇంత పెద్ద రిసార్ట్స్ను మెయింటైన్ చేస్తున్నారు. ఇక్కడ ఇది ఉందని మీకు నిజంగానే తెలీదా? సార్, నేను నిజమే చెప్తున్నాను సార్. ఇన్ని సంవత్సరాలుగా ఇక్కడ ఉంటున్నాను కానీ ఇది మాత్రం చూడలేదు సార్. మీరు ఈ రిసార్ట్ స్టార్ట్ చేసి ఎంతకాలం అయింది? 2 సంవత్సరాలు సార్. 2 సంవత్సరాలు అయిందా? ఇది 2 సంవత్సరాల ముందు నాటిదైతే
మీరు కన్స్ట్రక్షన్ స్టార్ట్ చేసినప్పుడు తవ్వకాల్లో ఖచ్చితంగా బయటపడి ఉండేది. ఎస్ సార్. అంటే సార్ ఈ హత్య 2 సంవత్సరాల లోపే జరిగింది. ఒక్క విషయం చెప్పండి, 2 సంవత్సరాల క్రితం ఈ రిసార్ట్ నుంచి రిసార్ట్ స్టాఫ్ గానీ లేదా టూరిస్ట్ గానీ మిస్ అయ్యారా? లేదు సార్, అలా ఎప్పుడు జరగలేదు సార్. పైగా మాకు మంచి రిప్యుటేషన్ కూడా ఉంది సార్. అయితే మేనేజర్ గారు, అసలు ఈ హత్యకు గురైంది ఎవరు అనేది మాకు తెలిసేంత వరకు, హత్య చేసింది ఎవరో తెలిసే వరకు మీ రిప్యుటేటెడ్ రిసార్ట్ని మూసేయాల్సిందే. ఏసీపీ గారు, ఆధారం ఎంత చిన్నపాటిదైనా సరే మనకు దొరికి తీరుతుంది. సార్, ఏ ఆధారం కనుక అసలు దొరకకపోతే? ప్రణీత్ అస్సలు అలా అనుకో, లేదంటే రాహుల్ నిన్న ఇక్కడికి రావద్దంటాడు. లేదు లేదు, ప్రణీత్ ఈజ్ ఏ గుడ్ మ్యాన్. తనని రావద్దని ఎప్పుడు చెప్పను. తెంగరుడే గాని మంచోడే. థ్యాంక్ యూ సార్. చూసారా, మంచోడినంట. మన డాక్టర్ గారి కళ్ళకు మనందరం మంచివాళ్ళనే కనపడతాం. ఒక మాటలో చెప్పాలంటే ఆయనకి నేనంటే కూడా చాలా ఇష్టం. లేదు, దయచేసి అలా అనుకోకు అభిజిత్. నిన్ను ఈ ల్యాబ్లో చూసిన ప్రతిసారి నాకు ఒళ్ళు మండుతుంది. ఏంటిది నన్ను చూస్తే మీకు? ప్లీజ్ వదిలే. మన ఇద్దరు ఫ్రెండ్షిప్ కేవలం ఈ శవం గొడవేంటో తేలేంత వరకు మాత్రమే. అది తేలిపోయిందనుకో, నీకు నాకు ఫ్రెండ్షిప్ లేదు. డాక్టర్ గారు, అభిజిత్కి మీరంటే చాలా గౌరవం ఉంది. పైగా మీ ఐడియా ఉందే, ఈ ఎముకల్ని క్షుణ్ణంగా పరిశీలించడం అనేది బాగుంది సార్. వాహ్, సూపర్. నో, ఈ ఐడియా నాది కాదు, సారికది. ఇది సారిక ఐడియానా? పొగుడు పొగుడు, అవకాశం వస్తే వదలవు కదా. సార్, ఎముకల్ని బట్టి చూస్తుంటే వీటిపై సల్ఫ్యూరిక్ యాసిడ్ పోసినట్టున్నారు. దాంతో ఎముకలు కరిగిపోయాయి, గుర్తుపట్టలేం కూడా. సల్ఫ్యూరిక్ యాసిడా? బాత్రూమ్ సింకులు వాష్ చేయడానికి వాడతారు కదా, అది పోసి చంపేసినట్టున్నారు. రాహుల్, ఈ ఎముకలున్నాయే అవి మగాడివే కదా? అవును బాస్, ఈ ఎముకలు మగాడివే. ఇలా చూడు. ఇలా చూడు. ఇతనెవరో కానీ ఇతని వయసు 30 నుండి 40 ఏళ్ల మధ్య ఉంటుంది. ఈ ఓలు చూసావా? ఇదిగో ఇది ఇక్కడ చూడు. బుల్లెట్ రంధ్రంలా ఉంది. వెనక నుంచి బుల్లెట్ కాల్చినట్టున్నారు. లోపలేదో ఊగుతున్నట్టుంది చూడు. ఒకవేళ అది బుల్లెట్ ఏమో సార్? బుల్లెట్ ఉంటే ఇంకా మంచిది. ఈ బుల్లెట్ తాలూకు గన్నును ఈజీగా పట్టుకోవచ్చు. బాస్, బుర్ర మీద బొక్క ఉంది కానీ బుల్లెట్ లోపల లేదు. బుల్లెట్ లేదా? మరేముంది? ప్రణీత్, నీకు పంది ఎక్కువ, తొందర ఎక్కువ. ఇదేదో క్రెడిట్ కార్డులా ఉంది సార్. అవును జోసెఫ్, చూస్తుంటే అలాగే అనిపిస్తుంది. ఇది తన నోట్లోకి ఎలా వెళ్ళుంటుంది? జనాలు డబ్బు తింటున్నారని విన్నాం కానీ సార్, వీడెవడో తెలియదు కానీ క్రెడిట్ కార్డు తిన్నాడు సార్. కానీ ఆ క్రెడిట్ కార్డు మొక్క అతని నోట్లో ఉండడం చాలా మంచిదైంది. లేదంటే ఇది కూడా పాడైపోయి ఉండేది. సరే, కనీసం ఆ వ్యక్తి ఎవరు అనేది దీంతోనైనా తెలుస్తుంది. అభిజిత్, ఒక్కోసారి భగవంతుడు కూడా హెల్ప్ చేస్తుంటాడు. ఈ కేసులో చూడు, చనిపోయిన వాడు పోతూ పోతూ చిన్న క్లో వదిలేశాడు.
కానీ సార్ నాకొక్క విషయం మాత్రం ఇంతవరకు అంతు పట్టడం లేదు. అతని నోట్లో క్రెడిట్ కార్డ్ అసలు ఎందుకున్నట్లు? ఇదంతా భగవంతుడి లీల. క్రెడిట్ కార్డు ద్వారా మనకో చిన్న క్లూనిచ్చి సాధ్యమైనంత తొందరలో హంతకుణ్ణి చేరుకునే మార్గం చూపించాడా దేవుడు. సార్, ఈ చనిపోయిన వ్యక్తి ఎవరో ఏంటో మనకు తెలిస్తే హంతకుణ్ణి పట్టుకోవడం కష్టం కదా. మన డాక్టర్ గారేమో ఆ కార్డు మీద ఏముందో ఏంటో మనకు మెసేజ్ ఇచ్చారు. కానీ ఈ బ్యాంక్ వాళ్ళే కదలటం లేదు సార్. అదే కదా, రోజుకు 10 సార్లు ఫోన్లు వస్తుంటాయి, మా క్రెడిట్ కార్డు తీసుకోండి, లేదంటే మా హౌసింగ్ లోన్ తీసుకోండి అని. కానీ ఈ రోజు మనం ఒక చిన్న ఇన్ఫర్మేషన్ అడిగేసరికి అందరూ నోరు మూసుకుంటున్నారు. మీరన్నది నిజమే సార్. సార్, నేను ఇల్లు కొనదామని బ్యాంక్ వాళ్ళు లోన్ అడిగితే వాళ్ళు పొమ్మన్నారు సార్. ఎందుకు ఇవ్వలేదు? ఏముంది సార్, లోన్ ఇవ్వటం కష్టమట. 6 నెలల తర్వాత రండి అంటున్నారు సార్. సార్, ఇల్లు కట్టాలన్నా నా ఆశ అడియాస అయిపోయింది సార్. వదిలే ఇక. ఒక్క విషయం చెప్పు, రాహుల్ ఏం చెప్పాడో నీకు సరిగా గుర్తుందా? ఆ క్రెడిట్ కార్డు మీద ఏం రాస్తుంది అసలు? అది సార్ WX057Y4. WX057Y4. సార్, ఈ నెంబరు ఆల్రెడీ మనం బ్యాంక్ వాళ్ళకి ఇచ్చేసాం. కానీ ఇంతవరకు వాళ్ళు ఎవరితో చెప్పట్లేదు. సార్, చనిపోయిన వ్యక్తి నోట్లో కార్డు దొరికిందంటే ఆ కార్డు అతనిదై ఉండొచ్చేమో. అయ్యుండొచ్చు. ప్రణీత్, ఓ పని చెయ్యి. ఈ చనిపోయిన వ్యక్తి ఎవరు అనేది తెలియగానే వాళ్ళ ఇంట్లో వాళ్ళకి అతని చావు గురించి తెలియజేయి. అయ్యో సార్, నేను వెళ్ళలేను సార్. నాకు చాలా టెన్షన్గా ఉంది సార్. హలో, చెప్పండి. మీరా? చెప్పండి చెప్పండి. ఓకే. విద్యానగర్ కాలనీ, రోడ్ నెంబర్ 70, జూ పార్క్. ఓకే ఓకే, థ్యాంక్ యూ. బ్యాంకు నుండి ఫోనా? అవును సార్, చనిపోయిన వ్యక్తి అడ్రస్ దొరికింది. అతని పేరు స్వరాజ్ కుమార్, జూ పార్క్ దగ్గర ఉంటాడు. స్వరాజ్ కుమారా? జూ పార్కా? ఎవరు? ఐఎమ్ సిఐడి ఆఫీసర్ మిస్టర్ అభిజిత్. సిఐడి ఆఫీసర్ సార్? రండి సార్, రండి. కూర్చోండి సార్. ఓకే, ఇట్స్ ఓకే. ఏంటి సార్ విషయం? అది స్వరాజ్ అంటే... స్వరాజ్? వాడు మా అబ్బాయి. ఏమైంది సార్ మా అబ్బాయికి? యాక్చువల్గా మాకు శవం దొరికింది. శవమా? అవునండి. యాక్చువల్గా మాకు అస్థిపంజరం మాత్రం దొరికింది. అది ఎంక్వైరీ చేస్తే అది మీ అబ్బాయిదని డౌట్గా ఉంది. ఏంటి, మా అబ్బాయి చనిపోయాడు? అలా జరగడానికి వీల్లేదు సార్. కంట్రోల్ ఇవ్వ సార్. ఏం కాలేదండి. ఏమైంది? అది చనిపోయాడని తెలిసి ఆయన అలా... అబ్బాయి చనిపోయాడా? ఏంటి జోక్ చేస్తున్నారా? నేనేం జోక్ చేయట్లేదండి. ఐఎమ్ సిఐడి ఆఫీసర్. మాకు స్కెలిటన్, అదే అస్థిపంజరం దొరికింది. అది వీళ్ళ అబ్బాయిదేమని డౌట్గా ఉంది. పిచ్చా మీకు? నేనే ఇతని కొడుకు. నా పేరు స్వరాజ్. స్వరాజా? బాబు, నాన్న. బాబు, నువ్వు బాగానే ఉన్నావుగా? ఆయన ఏదో అంటున్నాడేంటి? లేదు నాన్న, నాకేం కాలేదు. మీరేం టెన్షన్ పడకండి. మీ ఎదురుగానే ఉన్నాను. మీరు వెళ్ళి రెస్ట్ తీసుకోండి నాన్న. అలాగే బాబు. ఐఎమ్ రియలీ వెరీ వెరీ సారీ. అదేంటంటే ఆ స్కెలెటన్తో పాటు మీ క్రెడిట్ కార్డు కూడా దొరికింది. అందుకే మాకు డౌట్ వచ్చింది. దాంతో మీరు చనిపోయారనుకుని వచ్చాం. నా క్రెడిట్ కార్డు దొరికిందా? యా. అంటే ఆ దొంగ చనిపోయాడా? యు మీన్ మీ క్రెడిట్ కార్డు దొంగలించబడిందా ఏంటి? ఎస్ సార్, 6 months బ్యాక్. ఓ, మీరు పోలీస్ స్టేషన్కి వెళ్ళి కార్డు పోయిందని రిపోర్ట్ ఇచ్చారా? రిపోర్ట్ ఇచ్చాను, కానీ లాభమేముంది? దొంగ చనిపోయాడుగా. మీరు చెప్పేది నిజమే కావచ్చు స్వరాజ్, కానీ ఆ దొంగని హత్య చేశారు. ఆ హంతకుణ్ణి ఎలాగైనా పట్టుకోవాలి. ఏమైంది ప్రణీత్, నీకు అంతలా నవ్వొస్తుందేంటి? మనం ఎప్పుడైనా కొన్ని విషయాలు విన్నప్పుడు ఎంతలా నవ్వొస్తుందంటే వెళ్ళకెలా పడుకొని నవ్వాలనిపిస్తుంది సార్. చూడండి. చూస్తుంటే మనవాడు దారిలో ఏదో తిన్నట్టున్నాడు సార్. ఏం తినలేదు సార్. వివేకు ఆ కార్డు దొంగను మన ఇద్దరం ఎలాగైనా పట్టుకొని తీరాలంటున్నాడు. సార్, గురుగారు, ఫారెన్సిక్ ల్యాబ్లో శవం పడి ఉంది కదా, అది ఎవరిది? వాడే కదా దొంగ. క్రెడిట్ కార్డ్ నోట్లో పెట్టుకొని చచ్చాడు సార్ వాడు. సార్, నాకు చిన్న డౌట్ సార్. మనం ఆ దొంగ పేరేంటో తెలుసుకుంటే మంచిది కదా అని. ప్రణీత్, వివేక్ చెప్పేది కరెక్టే కదా. హత్యకు గురైంది దొంగే కదా. అతన్ని హత్య చేసింది ఎవరో తెలుసుకోవాలంటే ఆ చనిపోయింది ఎవరో తెలుసుకోవాలి. అప్పుడు అన్నీ తెలుస్తాయి. సార్, స్వరాజ్ కేవలం తన కార్డు మాత్రమే దొంగిలించబడిందని చెప్పాడు. మరది
పర్సులోనేగా పెట్టుకుని ఉంటాడు. అయితే సార్, అది నాకు చిన్న డౌట్ వచ్చింది, అతనికి ఫోన్ చేసి కనుక్కుంటాను. ఈ ఐడియా నాకు ముందెందుకు రాలేదు? మిస్టర్ స్వరాజ్, ఐఎమ్ సీనియర్ ఇన్స్పెక్టర్ అభిజిత్ ఫ్రమ్ సిఐడి. ఏం లేదు, ఊరికే చేశాను. అది మీరు ఏమీ అనుకోకపోతే మీది కార్డు మాత్రమే పోయిందా, పర్సు కూడా పోయిందా గుర్తు చేసుకొని చెప్పండి. క్రెడిట్ కార్డు మాత్రమే పోయిందా? మరి మీ పర్సు ఎక్కడ పెట్టారు? ఓ అలాగా. ఒకవేళ మీ పర్సు ఇంటి దగ్గర పోయిందేమో. ఓ అలాగా అలాగా, ఓకే ఓకే. సరే, ఇంట్లో వాళ్ళ నాన్నగారు తప్ప ఇంకెవరు లేరట. ఆఫీసులో ఒకవేళ మీ ఆఫీసులో ఎవరైనా అయిండొచ్చా? ఏంటి, ఒక్కోసారి డెస్క్లో పెట్టి మర్చిపోతుంటారా? మరైతే ఆఫీసులోనే ఎవరో తీసి ఉండొచ్చుగా. ఓకే స్వరాజ్, నేను మీతో తర్వాత ఫోన్ చేసి మాట్లాడతాను. బాయ్. సార్, ఆఫీసులోనే ఎవరో దొంగిలించారు. అంటే దొంగ ఆఫీసులోనే ఉంటాడు. సార్, నేను ఇది నమ్మలేకపోతున్నాను. మా ఆఫీస్లోనే నా క్రెడిట్ కార్డు దొంగిలించారంటే ఇక్కడ అందరూ జెన్యూన్ పర్సన్సే ఉంటారు. స్వరాజ్ గారు, పరువు గల వాళ్ళు కూడా అప్పుడప్పుడు దొంగతనాలు చేస్తుంటారు. 6 నెలల క్రితం మీ సార్ క్రెడిట్ కార్డు పోయింది. దాన్ని దొంగిలించింది కూడా మీ ఆఫీసులో వర్క్ చేసేవాళ్లే. 6 నెలల ముందు నుండి ఈ కంపెనీలో ఎవరెవరు వర్క్ చేస్తున్నారు? పర్లేదు చెప్పండి. స్టాఫ్ మొత్తం వీళ్ళేనా, లీవ్లో ఎవరైనా ఉన్నారా? నో సార్, స్టాఫ్ మొత్తం వీళ్ళే. తమరు? ఇక్కడ నేను హెచ్ఆర్ డిపార్ట్మెంట్కి హెడ్ సార్. 6 నెలల ముందు మీ ఆఫీస్ నుంచి మీకెవరికి ఇన్ఫార్మ్ చేయకుండా రిజైన్ చేసిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా? 6 months బ్యాక్ అంటే? అవును, 6 నెలల క్రితం నుంచి. సరిగ్గా గుర్తు తెచ్చుకోండి, ఎవరైనా ఉన్నారేమో. అవును, ఇక్కడ కొత్తగా పెళ్ళైన జంట ఉండేవారు, రాజు శృతి. వాళ్ళిద్దరూ ఉన్నట్టుండి జాబ్ మానేసి వెళ్ళిపోయారు. ఉన్నట్టుండి జాబ్ మానేసి వెళ్ళిపోయారా? వాళ్ళిద్దరే వెళ్ళిపోయారా లేక మీరే వాళ్ళని పంపించేశారా? లేదు సార్, వాళ్ళు ఎవరికి ఇన్ఫార్మ్ చేయకుండా వెళ్ళిపోయారు సార్. ఏ డేట్ నుంచి వాళ్ళు రావట్లేదో చెప్పగలరా? 1 minute సార్. May 21 మే. మీరు క్రెడిట్ కార్డ్ పోయిందని రిపోర్ట్ ఇచ్చింది 22 మే కదూ? ఎస్ సార్. 21 రాత్రి నా క్రెడిట్ కార్డు దొంగిలించబడిందని తెలిసి ఆ నెక్స్ట్ డేనే నేను రిపోర్ట్ ఇచ్చాను సార్. అంటే ఏ రోజు నుంచి అయితే ఈ క్రెడిట్ కార్డు కనిపించట్లేదో ఆ రోజు నుంచే ఈ భార్యాభర్తలు కూడా కనిపించట్లేదు. సార్, జగదీష్ అనే డ్రైవర్ కూడా 6 months నుంచి జాబ్కి రావట్లేదు. విచిత్రంగా ఉంది స్వరాజ్ గారు. మీ క్రెడిట్ కార్డు బోల్డ్ అని విచిత్రాలు చేసేసింది. ఓ భార్యాభర్తలు మాయమయ్యారు, ఓ డ్రైవరు మాయమయ్యాడు. బై ద వే జగదీష్, ఈ డ్రైవర్ ఎప్పటి నుంచి రావట్లేదు? డేట్ ఏమైనా చెప్పగలరా? సేమ్ డేట్ సార్, 21st నుండే. 21st నుండేనా? ఆ రోజు నుంచే డ్రైవర్ కనిపించట్లేదు. 3 వ్యక్తులు ఉన్నట్టుండి జాబ్ మానేస్తే వాళ్ళెక్కడికెళ్లారో కనుక్కునే ప్రయత్నం కూడా చేయలేదు మీరు. సరే, వీళ్ళ గురించి మీ దగ్గరున్న ఇన్ఫర్మేషన్ అంతా మాకివ్వండి త్వరగా. ప్లీజ్ సార్. వీళ్ళ ఇళ్లకు వెళ్ళి అసలు కథ ఏంటో తెలుసుకుందాం. గత 6 నెలలుగా వీళ్ళేం చేస్తున్నారో తెలిసిపోతుంది. చెప్పండి సార్, ఏం కావాలి? రాజీవ్ ఉన్నాడు ఇంట్లో. రాజీవా? ఎస్, మేం రాజీవ్ని మరియు శృతిని కలవడానికి వచ్చాం. రాజీవ్, శృత్య, మర్యాద ఇక్కడి నుంచి వెళ్ళిపోండి. దయచేసి ఇక్కడి నుంచి వెళ్ళిపోండి సార్. చూడండి, మేము సిఐడి నుండి వచ్చాం. మేము రాజీవ్తో శృతితో మాట్లాడాలి, అర్థమైందా? సిఐడియా? ఎస్, సిఐడిస్. రాజీవ్ ఉన్నాడు ఇంట్లో. రాజీవ్ వచ్చాడా? ఎక్కడండి మా రాజీవ్? ఎక్కడా? రాజీవ్ రాలేదు, కానీ రాజీవ్ను కలవడానికి వీళ్ళు వచ్చారు. అందుకనే చెప్పాను కదా సార్, ఇక్కడి నుంచి వెళ్ళిపోమని. ఏమైంది వీళ్ళకు? ఎందుకు ఏడుస్తోంది? చేతికందిన కొడుకు అకస్మాత్తుగా కనపడకుండా పోతే కన్న తల్లి ఆడకుండా ఏం చేస్తుంది? మీరనేది రాజీవ్ కనబడట్లేదు. 21 మే నుంచి వాడు కనపడటం లేదు. అప్పటి నుంచి వాడు ఎక్కడున్నాడో ఏమైపోయాడో ఇంతవరకు మాకు కూడా తెలియదు. మరి శృతి? 1 నెల పాటు తను చాలా బాధపడుతుండేది. ఆ తరువాత చెప్పకుండా వెళ్ళిపోయింది. ఏం జరిగిందో తెలీదు, కానీ ఎక్కడున్నా బాగుంటే చాలండి. థ్యాంక్స్. సారీ ఫర్ ద డిస్టర్బెన్స్.
తేల్చేస్తాను ఇవాళ రండి. ఓపెన్ ది డోర్. తలుపు తీయండి. సార్ ఎవరు ఓపెన్ చేయట్లేదు సార్. అది నేను చూస్తున్నాను ప్రణీత్. సార్ ఇంత గట్టిగా నేను తలుపులు బద్దలు కొడుతున్నా కానీ ఎవరు తీయట్లేదంటే లోపలేదో జరుగుతోంది అంటావు అంతేగా? అవును సార్, తలుపులు విరగొట్టడం మంచిది సార్. సమయానికి జోసఫ్ సార్ కూడా లేరే. అయితే నీ ఉద్దేశం నేను డోర్ విరగొట్టలేనా? ఏంటా తర్వాత? నేను చాలా తలుపులు విరగొట్టాను. ఏ కేసైనా సాల్వ్ చేయడానికి కావాల్సింది బలం ఒకటే కాదు, మంచి బ్రెయిన్ కూడా ఉండాలి. జోసఫ్ దేవుని సార్ ప్రతిదానికి దురుసుగా దూకేస్తాడు. జోసఫ్ దేవుందా? ఏముంది సార్, నా ఉద్దేశం ఏంటంటే జోసఫ్ గారు ఇక్కడ లేరు కనుక ఈ డోర్ నేను విరగొడతాను సార్. నువ్వా? ఏంటి సార్, ఓ ఛాన్స్ ఇద్దామంటారా? అవును అభిజిత్, అప్పుడప్పుడు పిల్లలకు కూడా ఛాన్స్ ఇవ్వాలి. పిల్లన్నా? ఓకే కిడ్, నువ్వే డోర్ ఓపెన్ చేయి. ఒక్క నిమిషం, నువ్వు నీ తలతో డోర్ ఓపెన్ చేయాలి. తలతోనా? కొంప తీసి నా తల తీసుకెళ్ళి బాధపంటారా ఏంటి? మామూలుగా డోర్ ఓపెన్ చేయడం జోసఫ్ చేసే పనే కదా. యువర్ ఏ హీ మ్యాన్, స్పెషల్గా ఏదైనా చూపించు. ట్రై చేస్తా. ఎవడ్రా నువ్వు? ఏంటి మమ్మల్ని? సార్ మిమ్మల్ని అన్నట్టుంది. సర్లే అమ్మగారు, అది మేము జగదీష్ని కలవాలనుకుంటున్నాం. ఏంటి వాడితో మీకు పనేంటి? మీరు వాడి ఫ్రెండ్సా ఏంటి? కదమ్మా, మేము సిఐడి వాళ్ళం. చూడండి అమ్మా, ఈ జగదీష్ ఎక్కడున్నాడు? ఇక్కడ లేడు వాడు. ఇక్కడ లేడు అంటే? ఉన్న మొత్తం వస్తువులన్నీ తీసుకుని పారిపోయాడు వాడు. సరే, ఈ జగదీష్ ఎప్పుడు పారిపోయాడు? గత 6 నెలలకు ముందే. మీకు డేట్ ఏమైనా గుర్తుందా? ఎందుకు గుర్తులేదండి? ఆ రోజు మా మ్యారేజ్ డే కూడాను, మే 21. 21 మే రోజున? సార్, సేమ్ ఇదే రోజునే జగదీష్ ఆఫీస్ నుంచి కూడా వెళ్ళిపోయాడు. ఇలా ఎలా వీలవుతుంది? ఏ రోజైతే స్వరాజ్ క్రెడిట్ కార్డు మాయమైందో ఆ రోజు నుంచే ఈ ముగ్గురు కూడా ఆఫీస్కి రావడం మానేశారు. ఎక్కడికి వెళ్లారో తెలీదు. ఇలా ఎవరైనా ఉద్యోగం వదిలేస్తారా? ఒక డ్రైవర్ కూడా పారిపోయాడు. అవును, ఓ డ్రైవర్ కూడా ఉన్నాడు. అసలు ఈ డ్రైవర్ ఎందుకు పారిపోయినట్టు? బహుశా ఆ జంట కార్డు దొంగిలించి పారిపోవటానికి కారు కూడా దొంగిలించి ఉంటారు. అందుకే డ్రైవర్ని కూడా తమతో తీసుకెళ్లారు. లేదు లేదు ప్రణీత్, ఏ దొంగతనము జరగలేదు. వీళ్ళు ముగ్గురు పారిపోయారు. సార్, ఒకవేళ వీళ్ళలో ఒకరు దొంగ కానే కాదేమో? అయ్యుండొచ్చు. కానీ ఆ ముగ్గురు అసలు ఎందుకు పారిపోయినట్టు? అది కూడా ఆ దొంగతనం జరిగిన రోజునే. సార్, నేను అనుకోవటం ఆ శవం రాజీవ్ది కానీ లేక జగదీష్ది కానీ అయి ఉండాలి. సార్, నేనేమనుకుంటున్నానంటే మనకు దొరికిన ఆ శవం వీళ్ళతో కలిసి నా వ్యక్తిదై ఉండొచ్చు కదా. సి వివేక్, చనిపోయిన వాళ్ళ లిస్టులో మరొకరిని జాయిన్ చేసే ప్రయత్నం చేయదు. మన దగ్గర ఆల్రెడీ 3 లిస్ట్ ఉంది. వీళ్లలో ఆ శవం ఎవరిదో ముందు తేలని. సార్, దొరికిన శవం మగాడిది గనక శృతి అనే పేరును ఆ లిస్ట్ నుంచి తీసేస్తున్నాం. ఇక మిగిలింది ఇద్దరే, రాజీవ్ అండ్ జగదీష్. నో సార్, రాజీవ్ శృతిలకి జగదీష్తో ఎలాంటి పరిచయం లేదు సార్. మీకు తెలుసుగా సార్, రాజీవ్ శృతి సేల్స్మెన్స్, కానీ జగదీష్ కేవలం డ్రైవర్ మాత్రమే. సరే, జగదీష్ ఓ మామూలు డ్రైవర్ అని ఒప్పుకుంటాను. కానీ సేల్స్ డిపార్ట్మెంట్కి సంబంధించిన వాళ్ళతో కూడా పరిచయం ఉండే అవకాశం ఉంది కదా. సర్లే వదిలే. ఈ ముగ్గురు మీ కంపెనీలో ఎంతకాలం నుంచి పనిచేస్తున్నారో చెప్తారా? సార్, రాజీవ్ శృతి గత 4 సంవత్సరాల నుంచి ఉన్నారు. ఇక జగదీష్ ఈ మధ్యనే 1 సంవత్సరం క్రితం జాయిన్ అయ్యాడు. సార్, మేము జగదీష్ని జాబ్ నుంచి తీసేయాలనుకున్నాం. వాడి డ్రైవింగ్ చాలా ర్యాష్గా ఉంటుంది. ఒకసారి కంపెనీ కార్ని కూడా గుద్దేశాడు సార్. అవును సార్, మంత్లీ శాలరీలో సగం వాడి పొరపాట్ల వల్ల కట్ అయ్యేది. వీళ్ళు చెప్పేదాన్ని బట్టి అతనిది ర్యాష్ డ్రైవింగ్ లా ఉంది. అవును సార్, వాడి నెల జీతంలో సగం వీటికే కట్ అయిపోయేది. ఓకే, ఈ రాజీవ్ అండ్ శృతి వర్క్ ఎలా చేసేవాళ్ళు? సార్, వాళ్ళిద్దరూ చాలా మంచివాళ్ళు సార్. వాళ్ళు గనక జాబ్ మానేయకపోతే వాళ్ళకి ప్రమోషన్ వచ్చిండేది సార్. అచ్చా, వీళ్ళిద్దరి గురించి ఇంకా ఏమైనా వివరాలు, వీళ్ళ ఫ్రెండ్షిప్, వాళ్ళ పర్సనల్ లైఫ్ ఎలా ఉండే చెప్పగలరా? వాళ్ళ పర్సనల్ లైఫ్ గురించి మాకెలా తెలుస్తుంది చెప్పండి? ఇద్దరు పెళ్లి చేసుకున్నారు. ఒకరంటే ఒకరికి చాలా ఇష్టం కూడా. మరో విషయం, ఒకసారి రాజీవ్కి ఫైల్ ఇవ్వడానికి వెళ్ళాను సార్. అతను ఫోన్లో నాకు ఓ డబుల్ రూమ్ కావాలి. ఒక డబుల్ రూమ్. నేను, నా భార్య ఇద్దరం వస్తున్నాం. మీ రిసార్ట్ గురించి చాలామంది చెప్పారు, బాగుంటుందని. రూమ్ దొరికినట్టేగా? ఓకే, నేను లైన్లో ఉంటాను, మీరు చెక్ చేసి చెప్పండి. ఎక్స్క్యూజ్ మీ,
ఓకే ఓకే, నేను తర్వాత ఫోన్ చేస్తాను. ఏంటి రాజీవ్, రీసార్ట్లో రూమ్ ఏంటి? అలాంటిది ఏం లేదు, ఏదో చిన్న చేంజ్ కోసం. అది సర్లే, నిజం చెప్పు, ఎంజాయ్ చేయడానికి ఎవరితో వెళ్తున్నావు? నేను ఎవరితో వెళ్తాను రీసార్ట్కి? నా వైఫ్ శృతి ఉందిగా, శృతితోనే వెళ్తాను. బట్ వన్ థింగ్, శృతికి ఈ విషయం గురించి అసలు చెప్పకో. తను నీ వైఫ్ కదా రాజీవ్? ఓరి దేవుడా, తన్నేదో సర్ప్రైజ్ చేద్దామని. రాజీవ్ చెప్పిన ఆ రిసార్ట్స్ పేరేంటి? అది నాకు గుర్తుకులేదు, కానీ ఫోన్లో మాత్రం మీ రీసార్ట్ గురించి చాలా మంది చెప్పారు. శృతితోనే తను రిసార్ట్స్కి వెళ్తా అన్నాడా? సార్ వాళ్ళిద్దరూ రిసార్ట్కి వెళ్ళారనమాట. ఆ ఎముకలు మనకు ఓ రిసార్ట్లోనే దొరికాయి. బహుశా రాజీవ్ కూడా అదే రిసార్ట్కి వెళ్ళుంటాడా? ఓ పని చేద్దాం అభిజిత్, మళ్ళీ మనం ఓసారి ఆ రిసార్ట్కి వెళ్దాం. రాజీవ్ ఆ రిసార్ట్కు వెళ్ళాడో లేదో కనుక్కుందాం. 21st మేనా సార్? యా, 21st మే. రాజీవ్ అనే పేరుతో రూమ్ బుక్ అయిందేమో చూడండి. 1 మినిట్ సార్. నో సార్, 21st మే నాడు రాజీవ్ అనే పేరుతో వచ్చినట్లు ఇక్కడ లేదు సార్. అయితే 20th చూడండి, ఒకరోజు ముందుగానే బుక్ చేశాడేమో. ఓకే సార్. లేదు సార్, గత 6 నెలలుగా రాజీవ్ అనే వ్యక్తి ఎలాంటి రూమ్ బుక్ చేయలేదు సార్. నేను మొత్తం క్లియర్గా చెక్ చేశాను. అదేలా వీలవుతుంది? మేనేజర్, కాస్త కంప్యూటర్లో చెక్ చేయండి. సరే సార్. 21 మేనా సార్? అవును. ఆ రోజు 10 బుక్ అయ్యాయి సార్. మిస్టర్ శర్మ, మిస్టర్ కరణ్, మిస్టర్ జగదీష్. ఒక్క నిమిషం. ఏమన్నారు మీరు? జగదీషా? అవును సార్, మిస్టర్ జగదీష్. అతని అడ్రస్ ఎక్కడో చూడండి. ఒక్క నిమిషం. సూర్యలోక్ కాలనీ, కార్. సార్, అది ఆ ముసలావిడ ఇల్లే సార్, మిమ్మల్ని పిల్లవడందే. ఆ వచ్చిన వ్యక్తి ఇతనేనా? ఎస్ సార్, ఇతనే జగదీష్. జగదీష్ ఇక్కడ రూమ్ బుక్ చేశాడా ఈ ఖరీదైన రిసార్ట్లో? కానీ తను మామూలు డ్రైవర్ కదా సార్. ఇతను గుడ్ కస్టమర్ సార్, ఇక్కడికి రెగ్యులర్గా వస్తుండేవాడు. ప్రతి నెల అతని భార్యతో వస్తుండేవాడు. భార్యతోనా? ఎస్ సార్. అభిజిత్, అతని ఇంటి ఓనరు అతని భార్య గురించి చెప్పనే లేదు. మరి తనెక్కడి నుంచి వచ్చింది? సార్, ఒకవేళ రాజీవే ఇక్కడికి వచ్చి ఇక్కడ అతని పేరుతో రూమ్ బుక్ చేశాడేమో. 1 మినిట్. ఈ ఫోటో చూసి వీళ్ళు కూడా ఇక్కడికి వచ్చారేమో చెప్పండి. ఇతను రాలేదు, కానీ ఈవిడ మాత్రం వచ్చింది సార్. ఏంటి? ఈ అమ్మాయి ఇక్కడికి వచ్చిందా? అభిజిత్, ఈ శృతి ఇక్కడికి వచ్చింది తన భర్తతో కాదా? సార్, మీరు చెప్పేదేంటో నాకు అర్థం కావట్లేదు. మీరు చూపించే ఫోటోలోనేమో ఈవిడ వేరే అతనితో ఉంది. ఈవిడ భర్త జగదీష్ కదండి. విచిత్రం. అభిజిత్, ఆఫీసులో చెప్పేదాన్ని బట్టి చూస్తే ఈ శృతి రాజీవ్ భార్య, కానీ తను ఇక్కడికి జగదీష్ భార్యగా వచ్చిందా? అంటే దీని అర్థం ఒకటే సార్, శృతి జగదీష్ల మధ్య ఆ సంబంధం ఉన్నట్టుంది. విచిత్రం. ముందుగా ఎముకలు దొరికాయి, అందులో ఓ క్రెడిట్ కార్డు కూడా దొరికింది. తర్వాత తెలిసిందేంటంటే ఆ క్రెడిట్ కార్డు ముందే దొంగిలించబడిందట. ఇక లేటెస్ట్ గా తెలిసింది ఏంటంటే ఇది ప్రేమ వ్యవహారమట, ఏదో అఫైర్ ఉందట. కానీ సార్, వాళ్ళ ఆఫీసులో ఎవరికి తెలియకపోవడం విచిత్రంగా ఉంది. తెలుసు అభిజిత్, శృతికి అఫైర్ ఉందని రాజీవ్ కు ముందే తెలుసు. కానీ సార్, రాజీవ్ స్వయంగా ఫోన్ చేసి రూమ్ బుక్ చేశాడు కదా, తన వైఫ్ శృతిని సర్ప్రైజ్ చేయాలని. సర్ప్రైజ్ దొరికింది కదా, రాజీవ్ స్వయంగా వెళ్లి వాళ్ళిద్దరినీ పట్టుకున్నాడు. అంటే ఆ శవం శృతిదంటారా? రాజీవ్ది కూడా అయిండొచ్చుగా. రాజీవ్ ఏమో జగదీష్ని చంపడానికి వెళ్ళాడు, గొడవ పడుతుండగా జగదీషే రాజీవ్ని చంపేశాడేమో. ఇలా కూడా జరిగి ఉండొచ్చుగా. సార్, వాళ్ళు ఒకరినొకరు చంపుకున్నారు సరే, అసలు స్వరాజ్ క్రెడిట్ కార్డు వీళ్ళు ఎందుకు దొంగిలించినట్టు అని. సార్, జగదీషే దొంగిలించుంటాడు, ఎందుకంటే తనకు రిసార్ట్కి వచ్చేకి డబ్బులు కావాలి కదా. వివేక్, నువ్వు ఎక్కడికో వెళ్ళిపోయావయ్యా, ఎక్కడికో. ప్లీజ్ సార్, సీరియస్గా చెప్తున్నాను వినండి. జగదీష్ ఈజ్ ఏ నార్మల్ డ్రైవర్, తనకు అంత డబ్బు ఉండదు కాబట్టి తనే ఆ కార్డు తీసుండొచ్చుగా. వివేక్, ఒకవేళ అతనే ఆ కార్డు దొంగిలించి ఉంటే దాన్ని అతను ఏం చేసి ఉంటాడో చెప్పు. అందులోంచి ₹1 కూడా యూజ్ చేయలేదు కదా. రీసార్ట్ పేమెంట్ కూడా క్రెడిట్ కార్డుతో ఇవ్వలేదు, కనీసం ఒక వాటర్ ప్యాకెట్ కూడా దాంతో కొనలేదే. సార్, మీరు అంటున్నది నిజమే, కానీ కార్డు దొంగిలించిన రోజే
తను చనిపోయాడు కదా. వివేక్, నువ్వు పెద్ద జేమ్స్ బాండ్ అన్న ఫీలింగ్లో ఉన్నావు. సరే ఒకటి చెప్పు, ఆ శవం నోట్లోకి క్రెడిట్ కార్డు ఎలా వచ్చింది? అది సారీ సార్, ఆ విషయం నాకు ఇంతవరకు తెలియదు సార్. సరేలే ఆపండిక. ప్రణీత్, ఈ శవం ఎవరిదో ముందుగా మనం తెలుసుకోవాలంటే వాళ్ళ ముగ్గురులోంచి ఒక్కరినైనా మనం ప్రాణాలతో పట్టుకోవాలి. సార్ ఒక విషయం చెప్పనా, ఆఫీసులో మనం జగదీష్ గురించి అడిగినప్పుడు ఒకతను ఏమన్నాడు గుర్తుందా? అవును సార్, మంత్లీ శాలరీలో సగం వాడి పొరపాట్ల వల్ల కట్ అయ్యేది. సార్, ఒకవేళ జగదీష్ కనుక బతికి ఉంటే తను ఎక్కడో ఒక చోట డ్రైవర్గా వర్క్ చేస్తుంటాడు. ఖచ్చితంగా డ్రైవర్ జాబే చేస్తుంటాడు, అందులోనూ ర్యాష్ డ్రైవింగే చేస్తుంటాడు. పుట్టుకతో వచ్చిన బుద్ధి ఇలాంటి వాళ్ళకి పుడకలు దాకా పోదు సార్. అభిజిత్, త్వరగా వెళ్ళి ట్రాఫిక్ పోలీసుని కనుక్కోండి. ఈ జగదీష్ పేరు మీద ఏదైనా చలనం ఉందేమో, వాటితో అతను ఎక్కడున్నాడో తెలుసుకోవచ్చు. అరే బాస్, తుమ్మాలనుకుంటే ప్రశాంతంగా తుమ్మండి. బిల్డింగ్ మొత్తం షేక్ చేసేలా ఉన్నారు. చూడు, మేము సిఐడీస్. ఓ సిఐడియా? ఇతను మాకు కావాలి. జగదీష్ ప్రతాప్, గత 6 నెలల నుంచి ఇతని మీద చలనం ఉందేమో చూడు. ఒక నిమిషం ఇదిగోండి. సారీ బాస్, నా దగ్గర టిష్యూ పేపర్ లేదు. ఇది గవర్నమెంట్ ఆఫీస్ కదా. ఒక్క నిమిషం వెరిఫై చేస్తాను. దొరికింది. ఇదిగోండి, గడిచిన 6 నెలల్లో ఇతను 3 సార్లు చలానా కట్టాడు. అంటే జగదీష్ బతికే ఉన్నాడు. ఆ శవం ఇతని అడ్రస్ ఉందా? ఉంది. ఇటు చూడండి, ఇతను నాసిక్లో ఉంటాడు. వివేక్, నువ్వు ఇక్కడే ఉండు. అభిజిత్, ఆ శృతి లోపలే ఉందనుకుంటా. ఎవరు కావాలండి? అది జగదీష్ ఉన్నాడా అండి? లేరండి, జాబ్కి వెళ్ళారు. జాబ్కు వెళ్ళారా? మరి మీరు? నేను ఆయన భార్యనండి. ఓ, మీరు జగదీష్ భార్య? అవునండి, 4 నెలల ముందే మా పెళ్లి జరిగిందండి. ఇంతకీ మీరు? అది మేము జగదీష్కి స్నేహితులం అండి. అలాగా, లోపలికి రండి సార్. లేదు లేదు, మేము కాస్త పని మీద ఉన్నాం. ఒక్క విషయం చెప్పండి, జగదీష్ ఎక్కడ పని చేస్తున్నాడు? సార్, ఆయన కొల్హాపూర్లో వర్క్ చేస్తున్నారు. కొల్హాపూర్లోనా? మీ దగ్గర అతని అడ్రస్ ఏమైనా ఉందా? ఉంది, ఇస్తానుండండి. ప్లీజ్. కొత్త భార్య, కొత్త కారు. కానీ అభిజిత్, ఇంతకీ శృతి ఏమైనట్టు? కొంపదీసి జగదీషు శృతిని కూడా ఏదైనా? ఇదిగోండి సార్. థ్యాంక్ యూ సో మచ్. కాస్త టీ తాగి వెళ్ళండి సార్. ఎలాగూ కొల్హాపూర్ వెళ్తున్నాగా, జగదీష్తో కలిసి టీ తాగుతాం. ఇక్కడ అసలు వెహికలే కనిపించట్లేదు. బయటికి వెళ్ళినట్టున్నాడు. సార్, సేమ్ సిచ్యువేషన్ సార్. జోసఫ్ సార్, ఈ డోరు ఓపెన్ కావట్లేదు సార్. దానికి నన్నేం చేయమంటావు? తలతో బద్దలు కొడతావా? తలతోనా? సార్, ఇదేదో కొత్త పద్ధతిలో ఉంది సార్. ఈ కొత్త పద్ధతిని ప్రణీతే కనుక్కున్నాడు. బ్రెయిన్ చాలా షార్ప్గా ఉంటుందట. రెడీ ప్రణీత్? ఎస్ సార్. కమాన్ స్టార్ట్. శృతి, నువ్వా? అవును, కానీ మీరందరూ ఎవరు? మీకు నేను ఎలా తెలుసు? మేము మీ భర్త ఫ్రెండ్స్. తను నీ గురించి చాలా చెప్తాడు. ఓ అవునా? ఆయన లోపల ఉన్నారా? ఎవరు? మీ భర్త. ఇంకెవరు? లేరండి, ఆయన ఇప్పుడు ఇంట్లో లేరు. ఓకే, మేము కాసేపు వెయిట్ చేస్తాం. చూడండి, ఆయన రావడానికి చాలా లేట్ అవుతుంది. మీరు రేపు రండి. సరేలేండి, అలాగే చేద్దాం. తర్వాత వస్తాం. మంచి సార్. సార్, ఈవిడ వ్యవహారం ఏదో చాలా తేడాగా ఉంది. వ్యవహారం తేడాగా ఉండడం కాదు ప్రణీత్, తనే తేడాగా కనిపిస్తుంది.
ఇల్లాలనేమో అక్కడ పెట్టాడు, ప్రియురాలనేమో ఇక్కడ పెట్టాడు కొల్హాపూర్లో. ఈ జగదీష్ గారి కిలాడ్లా ఉన్నాడు సార్. ఒకేసారి ఇద్దరిని మెయింటైన్ చేస్తున్నాడు, అది కూడా ఎవ్వరికి అనుమానం రాకుండా. సరే పద, ఈ మహాపురుషుడు జగదీష్కి మనం మంచి స్వాగతం చెప్దాం. జగదీష్, ఎవరు? జగదీష్, నీ పేరు జగదీషే కదా? జగదీష్ నా పేరేనండి. ఇంతకీ మీరెవరండి? జగదీష్, నువ్వు డ్రైవింగ్ బాగా చేస్తావట కదా? థ్యాంక్ యూ. ఈ విషయం మీకెలా తెలుసు? మాకు నీ గురించి అదొక్కటే కాదు, మర్డర్లు కూడా చేస్తామని తెలుసు. మర్డర్? ఏంటి మీరు అనేది? అబ్బో సార్, మన ఊళ్ళో మంచి కళాకారుడు కూడా ఉన్నాడు సార్. అవును, స్మార్ట్ గా కూడా ఉన్నాడు కదా. ఓ రోల్ ఇచ్చి చూద్దామా? ప్రయాణాలు బాగా చేస్తూ ఉంటాడు కదా, అలసటలో మర్చిపోయి ఉంటాడు. అభిజిత్, కాస్త మనోడికి గుర్తు తెప్పించు. రాజీవ్ ఎవరో తెలుసా? రాజీవ్? ఎవరు సార్ అతను? రాజీవా? రాజీవ్ వీడికి నంది అవార్డు ఇవ్వాల్సిందే. జోసఫ్, వీడి సంగతి నువ్వే చూసుకో. సరే సరే. చూడు బస్. వివేక్, ఆగు. ఆ పరిగెట్టడం చూడండి. రే ఆగమన్నాగా. ఆగు. ఎక్కడికి పోతావరా? ఎక్కడికి పోతావరా? వదులు వదులు, అలా పట్టుకున్నావేంటి? వదలవయ్యా, వదులు. వదులు నిన్నే. రాజీవ్ ఎవరు మర్డర్ చేశారు? అరే, మర్డర్ గిడ్డర్ అంటూ చంపుతారేంటండి? నేను ఎవరిని మర్డర్ చేయలేదు. రాజీవ్ని నేను చంపలేదండి. మరి ఎవరు రాజీవ్ని చంపారు? అతని భార్య శృతితో ఎవరికి అఫైర్ ఉంది? నీకే కదా. శృతి నా రిసార్ట్కి తీసుకెళ్ళింది నువ్వే కదా. రాజీవ్ అక్కడ ఉండేసరికి తను చంపేస్తావా? అక్కడే చంపి అక్కడే పాతి పెట్టావా? ఎందుకో? నాకు శృతి మేడంకి మధ్య ఎలాంటి ఎఫ్ఐఆర్ లేదు సార్. లేదు సార్. మేడం గారా? శృతి నీకు మేడం గారా? ఆవిడ నేను ఎప్పుడు గౌరవించేవాడు సార్. నాకు జాబ్ ఇచ్చిన వ్యక్తే మేడంని ప్రేమించేవాడు సార్. మధ్యలో ఎక్స్ట్రా క్యారెక్టర్ ఎవరు చెప్పు? మా బాస్, అతనే రాజుని చంపాడు. అసలు నీ బాస్ ఎవరు? అతను ఎక్కడుంటాడు? అతను ఈరోజు రాత్రి శృతి మేడంని కలవడానికి వస్తున్నాడు. శృతి, శృతి, శృతి డార్లింగ్, వేర్ ఆర్ యూ? శృతి, శృతి, ఎక్కడున్నావు? లైట్స్ అన్నీ ఎందుకు ఆఫ్ చేసావు? ఓహో, నాకు సర్ప్రైజ్ ఇద్దాం అనుకుంటున్నావా? మీరు ఇక్కడేంటి? మిస్టర్ స్వరాజ్, మా సర్ప్రైజ్ బాగుంది కదా? ఎక్కడికి వెళ్తావురా? వదలు, వదలంటుంటే వదలు. శృతి, నేను ప్రేమించుకున్నాం. ఒకరోజు నా క్రెడిట్ కార్డ్ని రాజీవ్ శృతి దగ్గర చూసేశాడు. రాజు మీ ఇద్దరిని రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నాడు అన్నమాట ఆ రిసార్ట్ లో, అవునా? ఆ కోపంతోనే స్పాట్ చూసి రాజీవ్ని చంపేశారు. సరే, మీ ఇద్దరి ఈ లవ్ స్టోరీలోకి జగదీష్ ఎలా వచ్చాడు? నా మీద ఎవ్వరికి అనుమానం రానే రాకూడదనుకున్నాను.
అందుకే రిసార్ట్స్ బుకింగ్స్ అన్నీ జగదీష్ పేరుతో చేసేవాడిని. జాగ్రత్తగా ఉన్నావు, పొరపాటు చేసావు. సెవెన్ దగ్గర నీ క్రెడిట్ కార్డు మర్చిపోయావు. అరే అభిజిత్, పాపం స్వరాజ్ ఏడుస్తున్నాడు చూడు. పాపం ఇతన్ని వదిలేద్దామా? ఓకే సార్, వదిలేద్దాం ఇతన్ని. నిజమా? అవును, నీకోసం మేము ఓ కొత్త రిసార్ట్ని ఏర్పాటు చేశాం. అక్కడ నీకు ఫుడ్, బెడ్, డ్రెస్సు అన్నీ ఫ్రీ. ఎంజాయ్ చేయొచ్చు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. మరి మా రిసార్ట్ పేరేంటో నువ్వు తెలుసుకోవా? ఏంటి సార్? సెంట్రల్ జైల్. For more updates, subscribe to our channel, click the show links and enjoy watching the videos.